ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 7వ తేదీ 2025వ సంవత్సరం భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 వరకు కూడా దీర్ఘమైనటువంటి అంటే 3.5 గంటల పాటు ఉండే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో పడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం కొన్ని రాశులపై మంచి ప్రభావాన్ని చూపుతుందని, అలాగే మిథున రాశి వారికి ధన సంపాదన పెరిగి భూమి, వాహనం, భవనం వంటివి కొనుగోలు చేస్తారని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. సెప్టెంబర్లో వచ్చే చంద్రగ్రహణం మిథున రాశి వారిపై ఎటువంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో ఈ సమయంలో ఏం జరగబోతోంది, ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మిథున రాశి వారికి చంద్రగ్రహణం శుభదాయకంగా ఉంటుంది. గ్రహణం ప్రభావం వల్ల ఆకస్మిక ధనలాభం పొందవచ్చు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. పెట్టిన పెట్టుబడి త్వరగానే వస్తుంది. ఆరోగ్యం మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. మానసిక స్థిరత్వం సాధించవచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. గ్రహణ ప్రభావం వల్ల రాశుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏదైనా గ్రహణం సంభవించేటప్పుడు అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా లాభ నష్టాలనేవి సమానంగా ఉంటాయి. అంటే కొన్ని రాశుల వారికి కష్టం జరిగితే కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి సంబంధించిన అంశాలు పరిశీలించినట్లయితే కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే అంశంలో ఈరోజు మనం తెలుసుకుందాం. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని సానుకూలమైన మార్పులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇది అనుకూలమైన కాలం అవుతుంది. కెరీర్లో అభివృద్ధి చెందుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అది కెరీర్లో మీ ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్కి సంబంధించిన విషయం కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టులు పొందే అవకాశం కావచ్చు. మీరు కెరీర్ పరంగా ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశం ఉంటుంది. మీరు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు అనుకూలమైనటువంటి సమయం. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు. మీ వృత్తి స్థానంలో మార్పు కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. విదేశాలలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన ఫలితం లభిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఆదాయ ప్రవాహాన్ని కూడా అధికంగా చూస్తారు. మీ పెట్టుబడి నుంచి మీకు మంచి రాబడి లభిస్తుంది. రుణం లేదా ఆర్థిక సాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అంటే తల ముఖానికి సంబంధించినటువంటి చిన్న ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలు అయితే ఈ సమయంలో ఏవి సూచించట్లేదు. ఇక కుటుంబ పరంగా ఈ సమయంలో చాలా బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర కానీ వినోద యాత్ర కానీ చేస్తారు. మీకు మీ తండ్రి లేదా సోదరుడి నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి కెరీర్లో కొంత మేరకు మార్పు అనేది ఉంటుంది. ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంత మేరకు జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రి గారు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో అనుకున్న విషయంలో అనుకున్న విధంగా ముందుకు సాగడానికి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరేదైనా ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయటం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అంతా తొలగిపోతుంది. పాజిటివ్ వైబ్స్ని మీరు పొందగలుగుతారు. మీరు ఏది అనుకుంటే అది మీ జీవితంలో ఉన్నతంగా నిలబడడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్న దానికన్నా కూడా కొంత మేరకు ఆలోచనలు అమలు చేయడం వల్ల వృద్ధి చెందుతారు. మీకు అభివృద్ధి కూడా ఎంతో ఉన్నతంగా ఉండడానికి మీ కుటుంబ సభ్యులు కారణమవుతారు. ఇలా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు కొన్ని అంశాలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఇదే. మరి దానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఆ అంశాన్ని పరిశీలిద్దాం. కాబట్టి ఈ సమయంలో మనం ఎదుర్కోబోతున్నటువంటి ఆ పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, లేదంటే ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా ఇక కోలుకోవాలన్నా కూడా మనం కొన్ని జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఎక్కువగా దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మద్యం సేవించి వాహనం నడపడం వంటి పనులు అస్సలు చేయకండి. ఈ సమయంలో మీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన పత్రాలు మీ దగ్గర ఉంచుకోండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణించండి.
అలాగే ఏ వాహనమైనప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రయాణం తప్పనిసరి, కానీ నేను సొంత వాహనం నడపలేను అని అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా డ్రైవర్ని పెట్టుకుని ప్రయాణం చేయండి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం పెడతారు. మీ వ్యాపారం ఖచ్చితంగా ఈ సమయంలో మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాధారణ వ్యాపార ఆర్థిక అభివృద్ధి సొంతం చేసుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది ఎంతో అద్భుతమైన సమయం. విద్యార్థులకి కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తోంది. వారు తమ ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందుకుంటారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇక పోటీ పరీక్షలు రాణించేవారు, లేదంటే ఏదైనా కోర్సుల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏదైతే రంగంలో ముందుకు వెళ్ళాలి అని ఆశపడుతున్నారో ఆ యొక్క కోర్సు కానీ, అధ్యయనానికి కానీ స్టార్ట్ చేసినట్లయితే దాంట్లో మీరు ఎంతో మంచి అద్భుతంగా మీరు రాణించే అవకాశం ఉంటుంది. విదేశాలలో ప్రవేశానికి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో పోటీ పరీక్షలు రాసి అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి కూడా మీరు కనుక ప్రణాళికాబద్ధంగా పూర్తిగా ఏకాగ్రత పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయిని సాధిస్తారు. ఇప్పటి వరకు పడుతున్నటువంటి కష్టాలన్నింటికి కూడా చెక్ పడుతుంది. మీ అదృష్టం మీకు ఎంతో ఆనందంగా మారబోతోంది. ఇటువంటి క్షణాలు మీరు చూస్తారు. మీరు పట్టిందల్లా బంగారంగా మారేటటువంటి అద్భుతమైన అవకాశం ఇది. అయితే దీని గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మంచి మార్గంలో మంచి నిర్ణయం తీసుకోండి. మీకు వచ్చిన అవకాశాలను జారవిడుచుకోవద్దు. ఏ అంశానికి సంబంధించిన నిర్ణయం అయినా సరే, అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీ కెరీర్ కానీ, లేదా మీ విద్యకి సంబంధించిన విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ, ఏ అంశంలోనైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించి పెద్దలను సంప్రదించి లేదా అనుభవజ్ఞుల సలహాలు పాటించి నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే మీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదవడానికి ప్రయత్నించండి. చదవడానికి వీలు కారు వారు వినడానికి ప్రయత్నించండి. ప్రతినిత్యం ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. దీనివల్ల మీలో దైవబలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులతో అర్చన చేయించుకోండి. గుడికి వెళ్ళడానికి వీలు కాని వారు ఇంట్లోనే స్వామివారికి తమలపాకుల మాలను అలంకరించండి. చూసారు కదండి, సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం రోజున మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మిథున రాశి వారు ఎటువంటి పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు, దాని నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.